ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసుల మీద సీరియస్ అయినటువంటి ఉదంతం ఇది. పోలీసులు చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి బాలసుబ్రహ్మణ్యం రెడ్డి తిరుపతి నుంచి విజయవాడకు తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విశ్రాంత పోలీసు అధికారితో వివరించే తీరిదేనా ఇలాంటి చర్య దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. కేసులో కుమారుడు నిందితుడిగా ఉంటే 60 ఏళ్లు పైబడిన తండ్రికి నోటీసు ఇచ్చి విచారణ నిమిత్తం విజయవాడకు రమ్మండపై వివరణ ఇవ్వాలని దర్యాప్తు అధికారి సిట్ అదనపు ఎస్పీని ఆదేశించింది. 60 ఏళ్ల పైబడిన వారిని ఇంటి వద్దే విచారించాలని నిబంధనల గురించి తెలియదా అని ప్రశ్నించింది. సుమోటోగా అదనపు ఎస్పీని ప్రతివాదిగా చేర్చింది. కేసులు దర్యాప్తు నిలిపేయాలని చెప్పడం లేదని, అదే సమయంలో వ్యక్తుల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించింది. నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తు ఉండాలంది. ఇక మీద వాంగ్మూలం అవసరం అనుకుంటే బాలసుబ్రహ్మణ్యం ఇంటి దగ్గరే నమోదు చేయాలని, ఆ సమయంలో దర్యాప్తు అధికారి తప్ప పోలీసులు ఎవరు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. పోలీసు విచారణకు హాజరైనప్పుడు జరిగిన పరిణామాల మీద అఫిడవిట్ వేయాలని బాలసుబ్రహ్మణ్యాన్ని ఆదేశిస్తూ విచారణ నెల 28కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందనరావు, జస్టిస్ కే మనవరాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే డీఎస్పీ దురుసుగా ప్రవర్తించారంటే ఈ సందర్భంగా కీలకమైనటువంటి స్టేట్మెంట్. విశ్రాంత పోలీసు అధికారి బాలసుబ్రహ్మణ్యాన్ని నెల 16 తిరుపతిలో ఆయన ఇంటి నుంచి మఫ్టీలో ఉన్న పోలీసులు తీసుకెళ్లారంటూ ముందు మేకా వెంకటరామరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన ఆదేశాలతో సోమవారం విచారణకు బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. తిరుపతి నుంచి తనను నిర్బంధించి తీసుకొచ్చారని కోర్టుకు చెప్పారు. విజయవాడ తీసుకొచ్చాక సిట్ బృందంలోనూ డీఎస్పీ దురుసుగా ప్రవర్తించారని కన్నీరు పెట్టుకున్నారు. విజయవాడలో నోటీసు ఇచ్చి తిరుపతిలో ఇచ్చినట్టు సంతకం చేయించుకున్నారన్నారు. పోలీసుల తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ సాక్షిగా విచారణకు పిలిచామని వాంగ్మూలం నమోదు చేసి వదిలేశామని చెప్పారు. పోలీసులపై ఆరోపణలు అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచితే సమాధానం ఇస్తామన్నారు.